యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లికార్జున రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, మన ఏపీసీబీఏ యూనియన్ అడ్వైజర్ శ్రీ పిహెచ్ శ్యామ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అనంతపురం డీసీసీబీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ ఆర్ గా కోరుకుంటున్నాము. కర్నూలు డీసీసీబీ ప్రెసిడెంట్ శ్రీ కె ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రాఘవేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కడప డీసీసీబీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ఎస్ షకీలా బాను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నెల్లూరు డీసీసీబీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీమతి సుష్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రిటైర్డ్ ఏజీఎం ఎక్స్ డెప్యూటీసీ అండ్ ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అంబటి కాంతారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రకాశం డీసీసీబీ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ నాగార్జున రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కమిటీ అడ్వైజర్ సెక్రటరీ శ్రీ కుమార్ పాల్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఏపీసీబీఏ నాయకుడు ఏలూరు డిస్ట్రిక్ట్ శ్రీ మూసా షరీఫ్ గారి
ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులకు, ఉద్యోగులకు, అలాగే మన పిలవంగానే వచ్చినటువంటి మన రాష్ట్ర టీఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి అంబుజ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కృష్ణా డిసిసిబి రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి అమ్మటి కాంతారావు గారు, ఎక్స్ జెడ్పీటీసీ, సెంట్రల్ బ్యాంక్ ఎక్స్ డైరెక్టర్ అయినటువంటి వారికి, అలాగే ఆర్టీసీ టీఎన్టీసీ ఎంప్లాయీస్ అయినటువంటి మల్లికార్జునరావు గారికి, మన చీఫ్ అడ్వైజర్ శ్యాంప్రసాద్ గారికి, మన జనరల్ సెక్రటరీ గోపీనాథ్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ రెడ్డి గారికి, అలాగే కృష్ణారెడ్డి, ప్రతాప్ రెడ్డి, కుమార్ రఘు గారికి, షకీలాబాను, అలాగే ప్రకాశం జిల్లా అడ్వైజర్, అలాగే స్టేట్ అడ్వైజర్ అయినటువంటి హరిబాబు గారికి, మన నాగార్జున గారికి, శ్రీనివాసరావు గారికి, అలాగే వాళ్ళ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణ మనోహర్ గారికి పేరు పేరున అందరికీ స్వాగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన 10వ రాష్ట్ర మహాసభ ఇక్కడ జరపడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఈ మధ్య జరిగినటువంటి రకరకాల పరిణామాల తర్వాత మన స్టేట్ జనరల్ బాడీ జరిపింది. మన ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇక్కడికే వచ్చారు. వారికి కూడా మరోసారి మనం కోరిన వెంటనే మన అసోసియేషన్కు ఎలక్షన్ నిర్వహించడానికి ఒప్పుకున్నందుకు సజావుగా పూర్తి చేసి వారి రిజల్ట్ కూడా ఇక్కడ అనౌన్స్ చేయబోతున్నారు. ఆ రిజల్ట్ కూడా మన కోసం ఇక్కడ వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాము. ముందుగా ఏబిసిబిఏ స్టేట్ 10వ కాన్ఫరెన్స్కి విచ్చేసిన ఏబిసిబిఏ మెంబర్స్కు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఇతర నాయకులకు, సభ్యులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్గా నేను జనరల్ సెక్రటరీ రిపోర్ట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. అది చాలా టైం టేకింగ్ కాబట్టి ముందు వేదిక మీద ఉన్న పెద్దలు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మోడు సింగయ్య గారు, అంబటి కాంతారావు గారు, మల్లికార్జునరావు గారు, ఇతర విఐపీలందరూ మాట్లాడిన తర్వాత నా జనరల్ సెక్రటరీ రిపోర్ట్ ప్రవేశపెట్టి దాని మీద కూడా చర్చించుకుందామని నా డ్రాఫ్ట్ రెజల్యూషన్స్ అన్ని మీ ముందు ప్రవేశపెడతానని తెలియజేస్తున్నాను. ముందు అమ్మోడు సింగయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ మీటింగ్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎంప్లాయీస్కి, మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మా టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాసరావు గారి నాన్నగారు పరమపదించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఉదయం విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. ఆయన కూడా కార్మిక నాయకుడు. మనందరి తరఫున ఆయనకి 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగమైనటువంటి టీఎన్టీయూసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీకి సమాంతరంగా ఆ రోజు టీఎన్టీసీని కూడా ప్రతిపాదించారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కార్మిక విభాగంలో ఆయన సంకల్ప బలం మూలాన నలుదిక్కుల టీఎన్టీసీ జెండా రెపరెపలాడుతూ ఉంది. అలాగే రఘురామరాజు గారు అధ్యక్షతన, ఎందుకంటే
టీఎంటీసీ అంటే ఎక్కడా కనిపించేది కాదు. అలాంటిది గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారి నేతృత్వంలో 5 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా ఆయన చేస్తున్నటువంటి కృషి మూలాన ఈరోజు రాష్ట్రం నలుమూలగా టీఎంటీసీ జెండా రెపరెపలాడుతూ ఉంది. అలాగే చంద్రబాబు గారి ఆశయాలు, నారా లోకేష్ గారి సంకల్పం, అశోక్ బాబు గారి కార్యదీక్షత, రఘురామరాజు గారి పట్టుదల, వీటన్నిటి కలయికే ఈరోజు టీఎంటీసీ. ముఖ్యంగా టీఎంటీసీ నలువైపులా టీఎంటీసీ జెండా ఎగరడానికి కృషి చేస్తున్నటువంటి టీఎంటీసీ అధ్యక్షుడికి మా టీఎంటీసీ రాష్ట్ర టీఎంటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, గోపి గారు కానీ, అలాగే శ్యామ్ గారు, కుమార్ గారు, అంటే నా కొంతమంది పేర్లు తెలుసు, అన్నదా క్షమించండి. వీళ్ళ ముందు నుంచి కూడా మాతో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నాను. కానీ మీరందరూ కూడా టీఎంటీసీ కుటుంబ సభ్యులు అని మేము తెలియజేసుకుంటూ, ఈ టీఎంటీసీ జెండా ముఖ్యంగా టీఎంటీసీ అంటే ఒక కార్మికులకే కాదు, ఎంప్లాయీస్ కూడా అండగా ఉంటూ గత ప్రభుత్వంలో ఎంతో దుర్మార్గమైన చర్యలు చేసినా కూడా టీఎంటీసీని బతికిస్తూ, కార్మికులను బతికిస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా కార్మికులు ఉన్న పట్టుదల, ఐక్యత, అదే పట్టుదల, అదే ఐక్యత మనమందరం కనబరిస్తే ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. ఆ పట్టుదలతోనే ఈరోజు మనం ఈ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగాం. అలాగే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదంతా ఏమో చెప్తున్నానంటే, నాయకుడు దార్శనికుడు అయితే ప్రజలకు మేలు జరుగుతుంది. అదే ప్రజలను న్యాయం చేయగలుగుతారు. అదే నాయకుడు విధ్వంసకారుడైతే ప్రజలు నాశనమైపోతారు. గత 5 సంవత్సరాలు అదే మనం చూసినాం. కాబట్టి మనకు ఏదైతే అండగా ఉండే నాయకత్వాన్ని మనం ఎన్నుకొని ఈరోజు ఇంత పెద్ద సభని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలుపుతూ, వీళ్ళందరికీ అండగా ఉంటారని మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీఎంటీసీ. ఏంటనేది యూనియన్లో ఉన్నటువంటి ఇంకో యూనియన్ పెట్టుకున్న కష్టాలను భరించి మీరు చెప్పినటువంటి టీఎంటీసీ అండతో ఏ స్థాయికి ఎదగాలో అందుకు మీరు ఇప్పటికీ మాకు ఎంత సహాయం చేశారు. రాబోయే కాలంలో బ్యాంక్ అభివృద్ధికి కానీ, అలాగే 2 టైర్ సిస్టమ్ కూడా ఈ ప్రభుత్వం నుంచి మీరు మాకు అండగా ఉంటారని, మాకు ఇక్కడ వచ్చినందుకు మరోసారి మీ ప్రసంగం మాకు వినిపించినందుకు మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన గెస్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ సందర్భంగా నన్ను కూడా చాలా సంతోషం. ఇక్కడ విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రతినిధులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మంగేపూర్ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇవాళ లాస్ట్ లేదు, అందరూ అక్కడికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఇవాళ మీరు అందరూ వచ్చారు కాబట్టి ఆ ఫెస్టివల్ కూడా సాయంకాలం వరకు చూసే అవకాశం మీకు కూడా కూడా మీరు దయచేసి అందరూ ఆ ఫెస్టివల్ దర్శించండి. పోతే సెంట్రల్ బ్యాంక్ సభ్యులు రిటైర్ అయ్యారు. ఏదో రిటైర్ అయిన తర్వాత బ్యాంక్ డైరెక్ట్గా చేసినప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ గురించి ముఖ్యంగా శాంపుల్ సార్ వాళ్ళు ఈ చెప్పిన విధంగా బ్యాంకులో మీటింగ్లో కానీ ఎప్పుడైనా సలహాలు చెప్తే ఆ విధంగా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేసి పెద్ద సర్వీస్ కూడా ఎంప్లాయీస్ అనుకూలంగా రిజల్ట్ పాస్ చేసినట్టుగా చూసేవాడు. అప్పుడు రాజశేఖర్ కూడా చాలా అన్నింటిలో కూడా ఎంప్లాయీస్ అన్ని విధాలు సహకరించారు. ఏ లోటుపాటు లేకపోతే
ఎంప్లాయీస్ కోరిన విధంగానే అడ్మినిస్ట్రేషన్ జరిగిన ఆ రోజులు ఇప్పుడు కూడా కొంచెం తేడా ఉందనుకోండి. ఇచ్చే గౌరవంగా కూడా చాలా అనుభవపుత్రుడుగా మంత్రిగా చేశారు అన్న అనుకోవాలనుకోండి. ఆయన కూడా మా సెంట్రల్ బ్యాంక్ కృష్ణా జిల్లా సెంట్రల్ బ్యాంక్ ఆయన కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాం. కాబట్టి వీలైతే వేస్తారు. ఏదైనప్పుడు కూడా ఎంప్లాయీస్ మన యూనియన్ అందరూ కూడా మన బాధ్యతలు నిర్వహిస్తూ మన అభ్యున్నతి గురించి కూడా పోరాడాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు బోర్డులు కానీ విషయంలో కొంతకాలం ఉంటారు. ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఈ రిటైర్ వరకు ఎంప్లాయీగానే ఉంటారు. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంట్రెస్ట్ కూడా చూస్తూ మన హక్కులను కాపాడుకుంటే జాగ్రత్తగా పనిచేయాలని ఆశిస్తూ తలచుకుందాం. జరిగింది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. అలాగే స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఒక 2 మాటలు మాట్లాడుతున్నాను. దేశంలో 34 రాష్ట్ర సహకార బ్యాంకులతో ఉన్నటువంటి సహకార బ్యాంకులు 351 డిసిసి బ్యాంకులుగా దాదాపు 1,00,000 మంది వ్యవసాయ సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలుసు. వీటన్నిటిలో కూడా ఏ సంస్థ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా, ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కార్మికులు ఉద్యోగులతోటే ఆ సంస్థ నిలబడడానికి ఉంటుంది. సంస్థ నిలబడాలన్నా కార్మికులే, సంస్థ చెడిపోవాలన్నా కార్మికులే. ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి వాళ్ళ పోరాట పట్టుమతోటి, న్యాయబద్ధమైనటువంటి పోరాట పట్టుమతోటి వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా సాధించుకొని ముందుకెళ్ళాలనేసి నేను అభిప్రాయిస్తున్నాను. అదేవిధంగా ఏ సంస్థ అయినా కూడా సమాన పనికి సమాన వేతనం అని చెప్తారు. ఏ నాయకుడైనా, ఏ కార్మికుడైనా కూడా పోరాడే దాని గురించి మనం చేస్తున్నటువంటి పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వాలని, అలాగే ఉద్యోగులు పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పోరాడుతుంటాం. ఆ సందర్భంలో 1960 నాటికి ఏవైతే బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగులకు అప్పుడు మీకు ఎక్కువ వస్తున్నాయి జీతాలు. కాలక్రమేణా మీకు తగ్గిపోతూ వచ్చి జీవితమే భారంగా గడుపుతున్న సమయంలో మీరందరూ కూడా వేరే వేరే ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం కూడా వచ్చినప్పుడు ఈ అసోసియేషన్ అనేది మీరు ఏర్పాటు చేసిన రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కలిసి మీ వేతన సవరణను మంచి స్థాయికి తీసుకొచ్చిన దానికి వాళ్ళను అభినందిస్తున్నాను. అలాగే ముందు కూడా మీరు మీ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి, మా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా వంతు సహకారం ఏదైతే ఉందో టీఎంటీసీ ద్వారా మీ బ్యాంకు ఉద్యోగస్తులందరికీ, మీ యూనియన్లందరికీ కూడా తప్పకుండా అందిస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన కార్పొరేట్స్ అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి. యూనియన్ అనేది కొంతమంది దృష్టిలో మాత్రమే అది పాతుకొని పోలేదు. అంటే అంకిత భావంతో పనిచేస్తే మనం ఏదైనా సాధించుకోవచ్చు. అంటే స్టేట్, సెంట్రల్ అని డిస్ట్రిక్ట్ అనే తారతమ్యాలు కొద్దిగా ఉన్నా కూడా మనమంతా కలిసిగా పనిచేయాలి. అంటే కలిసిగా పని చేస్తున్నాము కానీ అయినా మధ్యలో కూడా కొంతమంది మనలోనే చుచ్చు పెట్టుకుంటూ డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళే వేరు చేస్తున్నారు. డిస్ట్రిక్ట్లో ఒక వ్యక్తి ఇంకో యూనియన్ అప్పుడు ఇంకో యూనియన్ కూడా దాన్ని ఎంటర్ అవుతుంది. కనుక అలాంటివి లేకుండా స్టేట్ యూనియన్ కూడా అలాంటి వాళ్ళని దూరం పెట్టి మనకు అందరూ కోఆపరేషన్ జరపాలని నా మనకి. చాలా ఉన్నాయి మాట్లాడాలి, చాలామంది ఉద్యోగులు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది మనకి 2-tier సిస్టమ్ ఉన్నారు. అది కూడా 2-tier సిస్టమ్ కూడా స్టేట్ వచ్చిన అన్నిటికంటే బాధాకరమైన విషయం అంటే ఐఆర్ తీసుకున్నాం. మన కొలీగ్స్ కొంతమంది కొన్ని జిల్లాలో తీసుకెళ్ళి ఏమైనా బాధ ఉంది. అయినా అలాంటివి జరగకుండా స్టేట్ యూనియన్ కూడా గట్టి చర్యలతో ముందుకు రావాలని నా ఓకే, థ్యాంక్ యూ. మా కాంగ్రెస్ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ 10వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకునే ఇది ఇంత చాలా సంతోషంగా ఉన్నందుకు చాలా
గర్వపడుతూ ఉన్నాను. ఎన్నో మన యూనియన్లు ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా కష్టంతో తెలివితో మరి యుక్తితో మనకి ఈ యొక్క దీన్ని మనం కాపాడుకుంటూ వస్తాం. మన యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్ కూడా సహాయం చేస్తూ వాళ్ళ స్థితిగతులు కానీ వాళ్ళకు ఎదుర్కొనే ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్స్ కానీ మరి ఇతరేతర ప్రతి ఒక్క సమస్యల నుంచి వాళ్ళకు కలుగుతున్న ఇబ్బందులన్నీ మా ప్రెసిడెంట్ గారైనటువంటి సుబ్బారెడ్డి సార్ గారికి చెప్పి మేము ఎన్నో మనము మేలు పొందినాం. అది దీనికి మనం ఎంతో ఈ యూనియన్ కృతజ్ఞతగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి అలాగే కృష్ణారెడ్డి గారు మళ్ళీ సాయినాథ్ అన్న గారు వీరందరూ బాగా మన యూనియన్కి మూల స్తంభాలుగా బాగా అందరూ ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక స్థాయిలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ యుక్తితో శక్తితో పనిచేసినారు. దీనిని బట్టి మనం ఎంతో గర్వించాలి. మరి ఇంకా రాబోయే దినాల్లో కూడా ప్రతి ఒక్కరు మనం సహాయం చేసి అండదండలుగా ఉండి ప్రతి ఒక్కరు నిలకడగా ఉండి మనం ప్రోత్సాహం చేసి వాళ్ళని బలపరచాలని కూడా కోరుకుంటున్నాం. మరి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి విషయం మనం ఆప్టాప్ 2 టైర్ సిస్టమ్ కావాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే అది కూడా త్వరగా కమిటీ ద్వారా వాటిని అన్నింటినీ కూర్చొని చర్చించి దాన్ని కూడా ఒక మార్గాన్ని తెచ్చేదానికి కృషి చేస్తామని, మరి ఈ యొక్క ప్రతి ఒక్క ఉన్నటువంటి యూనియన్ మెంబర్స్ అందరూ కూడా మన యూనియన్ బలపరుచుకోవాలని కోరుతూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరికీ నమస్కారం. నేను వైజాగ్ డిసిసిబిలో పనిచేస్తాను. నేను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డిసిసి బ్యాంక్ ఎంప్లాయీస్. మహాతల్లి ఈ డిసిసి బ్యాంకు ఎంతోమందిని తనలో కలుపుతుంది. పెయిడ్ సెక్రటరీ వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడో మొబైల్ కేంద్రం పనిచేసి వచ్చిన వాళ్ళు, లేదా అక్కడక్కడ పనిచేసిన అందరినీ చేసి ఒక పెద్ద విస్తృతమైనటువంటి మన సహకార బ్యాంక్ 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సహకార ఉద్యమం స్వతంత్రానికి ముందు నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, రైతులు, బలహీన వర్గాలకి సహాయం చేస్తూ వస్తున్నటువంటి ఒక పెద్ద సహకార వ్యవస్థ. ఆ వ్యవస్థలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకు, గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, అలాగే మన రాష్ట్రంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో భూమికాంత బ్యాంకులు, ఒక విస్తృతమైనటువంటి పెద్ద సహకార కుటుంబంలో మనం భాగస్వామ్యంలో ఉండి ఈ దేశ అభివృద్ధికి, ఈ ప్రపంచ ప్రజలందరికీ తిండి పెట్టే రైతులకి సహాయం చేసే ఒక పెద్ద వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మనం ఎవరికి తగ్గిపో. దురదృష్టమో అదృష్టమో కానీ ఈ సహకార బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సమస్యలు మాత్రం ఈ 100 సంవత్సరాల నుంచి వెంబడబడుతున్నాయి. పరిష్కారానికి చాలామంది కృషి చేశారు. అవకాశం వస్తుంది, రేపో మాపో సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాం, కొత్త సమస్య వస్తుంది. ఇలా 100 సంవత్సరాల సహకార చరిత్రలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అసలు ఏంటి ఈ వ్యవస్థ, ఏంటి, ఎలా ఉంది, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయి, వీటిలన్నీ ఒడి కిందకి తీసుకొచ్చి ఒక ఏకీకృతంగా ఒక సహకార వ్యవస్థను తీసుకొచ్చి ఒక బలమైన సహకార ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడీ ఖాతా చేయలేదు. రిజర్వ్ బ్యాంక్ కానీ, నబార్డు కానీ, తోటి మంత్రులు కానీ, పెద్ద నాయకులు కానీ ఎవరిని సహకరించకుండా కుదరదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహకార వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఏక గవాక్ష విధానం ఉండాలి, పెట్టుబడి దగ్గర నుంచి అమ్మకం జరిగే వరకు అన్ని ఒక తారీఖు తీసుకురావాలని చెప్పేసి ఏకగవాక్ష విధానం తీసుకొచ్చుకుంటారు. తెలుసు కదా అధికారులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒకలాగా ఉంటుంది, ఇష్టం ఒకలాగా ఉంటారు. చేశారు. 6000 సహకార సంఘాలు ఉంటే వాటన్నింటినీ పునరేకీకరణ చేసి 4000 సంఘాలు 4000 సంఘాలు చేశారు.
రాష్ట్రంలో 28 సహకార బ్యాంకులు ఉంటాయి, జిల్లా సహకార బ్యాంకులు ఉంటాయి. అక్కర్లేదు, జిల్లాకు ఒకటి చాలు, దాన్ని పటిష్టంగా చేయండి, దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కాకినాడలో 4 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉంటాయి. కాకినాడ ఉమ్మడి జిల్లాలో 4 జిల్లా బ్యాంకులు ఉంటే అన్ని కలిపి ఒకే బ్యాంకులు తీసుకుంటారు. నల్లగొండలో 2 బ్యాంకులు ఉంటే తీసుకొచ్చారు. కృష్ణా జిల్లాలో 2 బ్యాంకులు ఉంటే ఒకటి తీసుకొచ్చారు. ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. మనం చాలా విషయాలు మర్చిపోతాం. ఆయన చేసినటువంటి ప్రక్రియని మనం మర్చిపోయాము. మన వరకే పర్వాలేదు చేస్తాం. సింగిల్ విండో పేరుతో దీర్ఘకాలిక అప్పులు, మధ్యకాలిక, స్వల్పకాలిక అప్పులు ఇచ్చే రాష్ట్రం సహకార సంఘాలు భారతదేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టాం. ఒక గ్రామంలో రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సొసైటీ ద్వారా తెచ్చుకుంటారు, ఇంకెక్కడ లేదు. ఒక మహత్తరమైనటువంటి మార్పు తీసుకుంటారు. అలాగే భూమి తనఖా బ్యాంకులు అనేసి 6 నెలలు 10 నెలలు జీతాలు లేకుండా బ్యాంక్ అని పేరే పెట్టుకున్నారు, కానీ బ్యాంకింగ్ వ్యవస్థతో ఏ మాత్రం సంబంధం లేకుండా జీతాలు లేకుండా పడిపట్టుకున్నటువంటి వాళ్ళందరినీ చాలా దయాదాక్షిణాలతో, వాళ్ళు కూడా ఉద్యోగస్తులే, వాళ్ళకి బ్యాంక్ జీతం లేకపోతే, వాళ్ళ వ్యాపారాలు లేకపోతే చాలా ఇబ్బంది అని చెప్పేసి చాలా ముందు దృష్టితో మన జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో తీసుకొచ్చి కలిపి వాళ్ళందరికీ భవిష్యత్తు ఇచ్చిన మహాత్ములు. అలాగే DCMS ఉన్నాయి. DCMS ఒక ఆస్తులు ఉన్నాయి. చాలా చోట్ల ఆస్తులన్నీ అమ్ముకుని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కలుపుకుని DCs అంటే మార్కెటింగ్ సొసైటీని కూడా ఈ సహకార వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇంత దూరదృష్టి కలిగినటువంటి మహానుభావుడు చేసిన కార్యక్రమాలని పక్కన పెట్టాడు. ఆయన నెక్స్ట్ వచ్చేసి ఒకే రాష్ట్రం ఒకే బ్యాంక్. ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఈ సొసైటీలు అన్ని పక్కన పెట్టారు. రాష్ట్రం అంతా కలిసి ఒకే బ్యాంకు ఏకగవాక్షరాన్ని ఎలాగైతే సహకార వ్యవస్థ వచ్చిందో ఉద్యోగస్తులు కూడా ఒక 2 టైర్ కింద ఒక పెద్ద సంస్థ కింద తీసుకురావాలని చెప్పి నబార్డు అధికారులతో మాట్లాడారు. అదృష్టవశాత్తు నబార్డు అధికారులు కూడా మన రాష్ట్రం వాళ్ళు అవుతూ స్వయంగా ఎన్టీఆర్ రామారావు తెలుసుకోవాలి అవుతూ మనకి చాలా ఆశపడ్డాం. తొందరగా 2 టైర్ వచ్చేస్తుంది, ఒక స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతుంది, ముందు వరకు వ్యవస్థ చేశాడు, రేపు ఉద్యోగస్తులు తీసుకుంటారని చెప్పి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏదో సొసైటీలో ఒక మారుమూల ప్రాంతంలో గుర్తింపు లేకుండా ఉన్నటువంటి ఉద్యోగులుగా మాత్రం మీరు ఎవరు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మహోన్నతమైన సహకార ఉద్యమంలో మనందరం భాగస్వామి. ఎవరు కూడా పట్టించుకోలేటువంటి రోజుల్లో రైతులకు సహాయం చేసి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళినటువంటి పెద్ద వ్యవస్థలో మనం భాగస్వామి. అందుకని మనం కనుక తలుచుకుంటే సొసైటీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉన్న ఉద్యోగులు కానీ, రాష్ట్ర సహకార బ్యాంకులో ఉన్న ఉద్యోగులు కానీ అందరూ గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మనం ముగ్గురు ఒక దగ్గర కూర్చుని ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే అలాగా అనేది మేము చాలా ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ పరిణామం ఇక్కడికి వచ్చాం. భూమి తనఖా బ్యాంకులు రద్దు చేసి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కలిసినప్పుడు మేము చాలా హర్షించాం, చప్పట్లు కొట్టాం, స్వాగతించాం, మీటింగ్లు పెట్టాం, అన్ని చేద్దాం. ఉద్యోగస్తుల జోలికి, ఉద్యోగుల సంఘాల జోలికి ఉద్యోగుల ఉన్నాయి, రాష్ట్ర సంఘం మాకు లేదు, జిల్లా సంఘాలు ఉన్నాయి. జిల్లాలో పటిష్టమైన నాయకులు ఉన్నారన్నమాట. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్ట అధికారుల వరకు గొప్ప గొప్ప నాయకులు ఈ వ్యవస్థలో పనిచేసి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగులు ఏగా ఉండకుండా కాపాడుకుంటారు. ఎప్పుడు 1987 వరకు. 87 తర్వాత భూమి తనఖా బ్యాంకు ఉద్యోగులు మనలో కలిసిన తర్వాత ఉదాహరణగా ఉన్నటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల నాయకులు వాళ్ళ హక్కులు చేర్చుకుని అంతవరకు DCC ఎంప్లాయీస్కి లేని ప్రమోషన్లు కానీ, పేరు విధులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పించి ఒక పెద్ద ఉద్యమాన్ని, పెద్ద యూనియన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈ యూనియన్ ఎలా నిలుపుకోవాలి, ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ ఎలా నిలబెట్టుకోవాలని చేశారు. దురదృష్టం ఏంటంటే మనకు రాష్ట్ర అసోసియేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ రెండు సభ్యులు అని చెప్పేసి రిజిస్టర్ అయినటువంటి జిల్లా సంఘాలని ఇబ్బంది పెట్టడం వల్ల మన సమస్యలు పరిష్కారం కాకపోతుంది. అందుకని మనం చెప్పేది ఏంటంటే, రెండంచెల విధానంలో ఈ సమస్యలు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ పరిణామం మన జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, అక్కడికి
అడిగినారని. మేము ఎక్కడ తిరిగినా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఉద్యోగుల తరఫున జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఉద్యోగుల సంక్షేమం కోసం వెళ్ళాం తప్ప మా స్వార్థం కోసం పదవుల కోసం మేము ఎక్కడికి వెళ్ళలేదు. యూనియన్ రద్దు చేసే పరిస్థితిలో మోహన్ రాజు గారు కుదరదు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ యూనియన్ ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది పడ్డారు. మీటింగ్ జనసేన నాయకులు అందువల్ల ఈ వ్యవస్థని బాగు చేయాలన్నా, ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ సహకార వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కీలక పాత్ర వహించాలి. ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి. పనిచేసినా పని చేయకపోయినా శ్రీకాకుళం ఆనాటికి 10, 15, 22 సెంట్రల్ బ్యాంకులో 10 బ్యాంకులో సెక్షన్ లెవెల్ ఉంది. ఏ రోజు జీతం కానీ ఏది ఆగలేదు. యూనియన్ నాయకులు చేసినటువంటి గొప్ప పని. ఈవేళ మన కళ్ళారకుండా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అంటారు. ఇది ఒక పక్క అయితే మన వ్యవసాయ రంగమే సంస్కృతంలో పోతాం. శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు జిల్లా వరకు, అక్కడ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిపితే మన వ్యవసాయం చేసే భూమి కందిపోతాం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా లాంటి పెద్ద బ్యాంకులు ఇవాళ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కాకుండా మనిషిని చూసి భూమిని చూసి అప్పించాం. ఆ భూమి అమ్మితేనే కానీ మనం అప్పులు కట్టలేని పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయలు ఎంపీలకి తయారైపోయి వసూలు పరిస్థితులు. బ్యాంకుల పరిస్థితి బాగోలేదు, అధికారుల తీరు అసలు బాగోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మనకు తెలుసో తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సొసైటీలు తెలంగాణలో ఉన్నాయి. కాకినాడ జిల్లాలో మరి వాళ్ళు కూడా బ్రిటిష్ సొసైటీలు ఖమ్మం వెళ్ళారు, భద్రాచలం వెళ్ళిపోయి వేరే జిల్లాలో ఉంటారు. కర్నూలు జిల్లా బ్యాంక్ అని ఉంటుంది, నంద్యాల జిల్లాలో ఉంటారు. ఇలాంటి బైఫర్కేషన్లో జరిగిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మన జిల్లాకో బ్యాంక్ పెడతారా? లేదా ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నట్టుగా అన్ని జిల్లాలు కలిపేసి రాష్ట్ర సహకార బ్యాంక్ పెడతారా? ఇది యూనియన్. ఒక పక్కేమో ఆర్థిక సంక్షోభం వచ్చి సహకారాన్ని కుదించుకుపోతా ఉంది, ఒక పక్కేమో 50-60 సంవత్సరాల నుంచి మనం కోరిక అన్నటువంటి కనుచూపు మేరలో ఉన్నటువంటి పక్కకు పోతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడుంది మనం వీటిని సాధించుకోవాలి, ఏమేమి సాధించాలి? చాలా ఉన్నాయి డీటెయిల్స్, పెద్దలు వచ్చారు కదా చెప్తాం. అందుకని ఇంకోటి జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు మనం సంఘీభావం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు సాధించుకోగలము. కాదు నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్లో పుట్టాను లేదా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగాను అంటే మాత్రం అలాగే కొనసాగాను. అందుకని నేను పార్టీలు మాత్రం యూనియన్ మార్గానికి సంబంధించిన సమర్థం చెప్పినా మనకున్న తక్షణ అవసరం ఏంటంటే సంక్షోభంలో ఉన్నటువంటి సహకార రంగాన్ని రక్షించాలన్నా, సంక్షోభంలో ఉండి ఏం చేయాలో లేదు ఉద్యోగస్తుల్ని పరిరక్షించాలన్నా ఖచ్చితంగా మనం అధికార పార్టీ దగ్గర కూర్చుని పెద్దలకు చెప్పి, అయ్యా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మా సహకార ఉద్యమం మీ హయాంలో సంక్షోభంలో పోకూడదు, ఈ సమస్యను పరిష్కరించండి. తరతరాలుగా వస్తున్న గత ప్రభుత్వాలు చేసిన తప్పులో మంచో చెడో వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మేము మీ దగ్గర వచ్చి ఇలా చెప్పుకున్నాను వివరించడానికి సఖ్యత ఇవన్నీ ఆలోచించిన తర్వాత చాలా కొంత ఇబ్బంది పడ్డ తర్వాత మన యూనియన్ నాయకులందరూ కూడా
టీఎన్టీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి విషయాలు చెప్పి వాళ్ళు కూడా మొదట్లో తప్పటించారు. ఏంటి వీళ్ళందరినీ ఎలా భరించాలి, రోజు సొసైటీలో ఏదో సమస్య. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన సొసైటీలో సభ్యులు. ఒక సహకార మంత్రి అయితే సరే, మన సహకార సంఘం మెట్లెక్కి అప్పు తీసుకున్న ఆయన, అప్పు ఇప్పించిన ఆయన, అప్పు వసూలు చేస్తుంటే అడ్డు వచ్చిన ఎవరై ఉంటారంట. మనతో సంబంధం లేనటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు. మరి అటువంటి రాజకీయ నాయకులు దూరంగా వ్యతిరేకంగా ఉంటున్నారు. తెల్లారైతే మా ప్రెసిడెంట్ గారు ఎదురు పెడతారు. కాదంటే నేను వైఎస్ఆర్ పార్టీ అంటే, కాదంటే నేను కమ్యూనిస్ట్ అంటే కుదరదు. మన వ్యవస్థను రక్షించుకోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచించాలి. విజనరీ ఉన్నారా, విజనరీ ఉందా, ఆయన ఆలోచన ఏంటి అంటే మనం దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే పని చేయని ఏ నాయకుడు లేదు. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు వాళ్ళు మన దగ్గర ఉన్నారు, చేయించగలరు. మోహన్ రాజు గారు చనిపోయిన తర్వాత ఈ సంఘం ఏమవుతుంది అనుకుంటున్నారు? వేల రూపాయలు ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి పెద్దలందరూ పక్కున్నారు. ప్యాంటు షర్ట్ వేసుకున్న శ్యామ్ గారు ఒక పక్కన నిలబడ్డారు. ఏం చేస్తారు సార్ సంఘాన్ని అన్నారు. నడుపులేదు సార్, ఏమి లేవు కదండి. ప్యాంటు షర్ట్ ఆయనకి నిలబడ్డారు. ఈరోజు తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత చిన్న సంక్షోభం సృష్టించారు. ఎక్కడ వెళ్ళాలి ఏంటి సంగతి అని చెప్పారు. నాది యూనియన్ చెప్పారు. రమ్మనంటే ఏది యూనియన్? అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. చాలా సమస్యలు ఉన్నాయి. బైఫర్కేషన్, జిల్లా బైఫర్కేషన్ జరిగాయి. జీతాలు వచ్చినప్పటికేమో ఈవేళ అయ్యారు లేదు, రేపు నీ బ్రాంచ్లో బ్యాలెన్స్ షీట్ చేసినాను, లాభం రాలేదు, రిటర్న్ తీసుకోవద్దంటే ఒప్పుకుంటాం. ఈ రోజు ఒప్పుకుంటే కనుక రేపు దానికి ఒప్పుకోవాల్సింది. అందుకని ఇవన్నీ కూడా తీర్మానాలు ప్రతిపాదించారు శ్యామ్ గారు, గోపి గారు. వీటిని చర్చించారు. చాలా విషయాలు వాళ్ళకు అనుకూలంగా చట్టాలు మార్చుకుంటారు. సాయంత్రం గతంలో తెలుసుకొని మనకు ఒక స్ట్రక్చర్ ఉంది. ఏజీఎం వరకు మన బ్యాంకులో ఉంటాడు, డీజీఎం వరకు కామన్ పూల్ ఉంటుంది. ఇతర జిల్లాలకు వెళ్తారు, పనిచేస్తారు. ఒక స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆడిట్ నుంచి మనకు ఆడిట్ చేస్తారు. లేదంటే డిఆర్ గారు ఎవరో వచ్చి మన సమస్యలు పరిష్కారం చేస్తారు. మొత్తం వ్యవస్థ అంతా నాశనమైపోయింది కదా. రాష్ట్ర సహకార బ్యాంకు అధికారుల చేతిలో కీలుకొందాం. కొన్ని రాష్ట్ర సహకార బ్యాంక్ అన్న గొప్పకుందంటే ఒక సొసైటీకి డైరెక్టర్ 20 మంది అండి. ఆప్కాబ్ డైరెక్టర్ ఎంత ఉందండి? 10,000 సొసైటీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక సొసైటీ పిఎస్సి ప్రెసిడెంట్లు మాత్రమే డిసిసి ఆప్కాబ్ డైరెక్టర్లు ఉన్నారా? చాలా రాష్ట్ర స్థాయి సహకార సంఘాలు ఉన్నాయి. డైరీ సంఘం ఉంది రాష్ట్ర స్థాయి. ఆ ఎండిలో ఆ చైర్మన్ గారిలో ఆప్కాబ్లో ప్రెసిడెంట్ గారు డైరెక్టర్ పెట్టుకోవచ్చు కదా. ఇలాంటి ఏం పట్టించుకోవాలి. 270 మంది ఉద్యోగులు వస్తుందంటే రాష్ట్ర సహకార బ్యాంకులో డీసీఎంలో ఏజెంట్లు ఎంతమంది చూడండి. వైజాగ్ లాంటి ఒక సెంట్రల్ బ్యాంకులో 5 ఏజీఎంలు ఉంటే మా కొత్త ఇంకొక 5 చాలంటే ఎండి గారు ఓపెన్ చేసేసారు. ఏమంటే ఎండి గారు ఏంటంటే అసలు మీ బ్యాంక్ ఏంటి, మా పరిస్థితి ఏంటి అంటే మీది అటానమస్ సెక్షన్ చెప్తాడు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అటానమస్, మీ బతుకు నాకేం సంబంధం లేదండి. మరి మన సీఓ ఎవరు నిర్ణయిస్తున్నాడంటే, ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారంటే, ఎవరు పర్మిషన్ తీసుకుని మనం చేస్తామంటే. అందుకని రాష్ట్ర సహకార బ్యాంకులు కూడా ప్రక్షాళన చేసే దశగా మనం మన నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, మంత్రుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏమంటే 100 సంవత్సరాల సహకార చరిత్రని తిరగరాయాలన్నా, రాష్ట్ర సహకార బ్యాంకును పునర్నిర్మాణం చేయాలన్నా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు మార్చాలన్నా మీరు కమిటీ వేశారు పంతాల రామకృష్ణ గారు. ఆ కమిటీ విస్తృతం చేయాలి. గత ప్రభుత్వంలో జరిగిన గత ప్రభుత్వంలో అధికారులు చేసిన అవకతవకలు కమిటీ చేశారు. చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం అనుభవించినటువంటి పంతాల రామకృష్ణ గారు పెద్దలందరూ ఆ కమిటీలో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీరు సూచన చేయండి. ఒక సెంటెన్స్ కూడా యాడ్ చేయాలి మన అసోసియేషన్. ఇలాంటి చాలా పనుల్ని మనం చేయాలంటే జిల్లాలో మీరు ఆర్గనైజేషన్ విధేయత ప్రకటించాలి. ఆర్గనైజేషన్ పిలుపులన్నింటికి మీరు వెళ్తూ ఉండాలి. ఇవన్నీ చేయవలసిన పనులు. ఇంకా విచిత్రం ఏంటంటే 3 మెన్ కమిటీ 1 మెన్ కమిటీ. 1964 ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం ప్రకారం ఎలక్షన్ జరపడానికి వీలు లేకపోతే సెక్షన్ 32 ప్రకారం రిజిస్ట్రార్కి ఉన్న కమిటీని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా కొత్త కమిటీని వేయచ్చు. చట్టం అవ్వాలి. 7 మందిని వేయాలి, 3 వేయాలి, 1 వేయమని ఎక్కడ లేదు, రూల్స్లో లేదు. ఎక్కడ
మా పెద్దలు మా యూనియన్ నాయకులు చెప్పింది ఏంటంటే 1 మ్యాన్ కమిటీ అన్నారు, రేపు 26 కమిటీలు వేస్తున్నారు. 7 మ్యాన్ కమిటీ వద్దు, ఏంటి మొత్తం ఫుల్ ప్లెజర్ కమిటీ ఏంటి, వాళ్ళకి అవకాశం అండి. 3 మంది ఎదురు చూస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. మాకు పదవులు వస్తే మేము చేస్తాము, కొంతకాలం నుంచి దూరంగా ఉన్న వాళ్ళందరికీ పదవులు వస్తాయి. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. 2000 సొసైటీలు ఉన్నాయి టీఎస్సీఎస్. ఒక సొసైటీకి 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. మా రిజిస్ట్రార్ గారు 3 నామినేట్ చేస్తారు. 13 మంది డైరెక్టర్లు ఉంటే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, మొత్తం 5 మంది టీఎస్సీఎస్ డైరెక్టర్ కింద వస్తారు. 2000 సొసైటీలు ఇంటూ 5, 10,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఈ ప్రభుత్వం వారు పదవులు కల్పించే అవకాశం వస్తారు. రిజిస్ట్రార్ చేసే అనాలోచిత చర్య వల్ల 10,000 మందికి పదవులు వేసుకొని పోయి 2000 సొసైటీలు ఒక్కొక్కటి. ఇది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందా, చెడ్డ పేరు తెస్తుందా? ఎవరు చెప్పాడు ఆఫ్టర్కి ఒకే డైరెక్టర్ మేకనాడమని? ఎక్కడ లేదు. కాదంటే మనం చెప్పలేదు. వెళ్ళి కోఆపరేటివ్ మినిస్టర్ గారు చిన్నాడు గారు దాన్ని కూర్చుని అన్నా ఇది చట్టం ఒకటి వల్ల నడదు, పెద్ద బ్యాంకు అప్పగట్ట పెద్దది, ఫుల్ ప్లేజర్ ఏంటి అని మనం చెప్పలేకపోయాం. ఎందుకు చెప్పలేకపోయామంటే అందరూ తెలిసిన వాళ్ళు చేస్తారని. ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మన ముందున్నాయి, జరపడానికి నాయకత్వం ఉంది, చేయడానికి పార్టీకి మనం వెళ్ళాం. మమ్మల్ని అభిలేషన్ ఇవ్వండి, మేము చేస్తాం, కష్టపడి చేస్తాం. గతంలో ఎక్కడ ఉన్నాయని పక్కన పడింది. ఈవేళ మీరు చిత్తశుద్ధితో మీ ప్రభుత్వానికి సహాయం చేస్తాము, మాకు ఉద్యోగులకు సహాయం చేయమని చెప్పి వెళ్ళాం. ఆలోచించారు. చిన్న డిస్ప్యూట్లు ఉన్నాయన్నారు, డిస్ప్యూట్ సర్దుకొని అన్నారు. డిస్ప్యూట్ సర్దుకున్నాయని చెప్పడానికి ఇంకా ఉన్నారు గ్రామాల్లో. ఎక్కువ మంది రావద్దని చెప్పారు శ్యామ్ గారు, ఎందుకంటే అందరినీ తీసుకురారు. అలాగే లాస్ట్గా ఇది మన జనరల్ సెక్రటరీ గారు చేసినటువంటి రిపోర్ట్ చదవండి. ప్రతిపాదన చేశారు, తీర్మానాలు మాట్లాడారు, చాలా తీర్మానాలు పెట్టారు. ఇందులో రాష్ట్ర అసోసియేషన్ ఎలా బలపరిచే సూచనలు మాట్లాడడానికి ఇబ్బంది అయితే కాగితం మీద రాసి పంపించారు. ఇంకా పెన్షన్ ఫండ్ అన్నారు, ఈ కాకినాడ ఏలూరు కోసం ఎలా అన్నారు, సమాన పనికి సమానం అన్నారు. చాలా కష్టపడి ఓపికగా మనం ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కార్యదర్శి రూపంలో పెట్టారు. నేను గుర్తుగా చదవలేదు, కానీ వారు చేసిన కష్టానికి గుర్తించి ఇందులో ఒక అంశం తప్ప అన్ని అంశాల మీద నేను వారికి మద్దతు తెలియజేస్తున్నాను. ఒక అంశాన్ని నేను వ్యతిరేకిస్తలేదు, పరిశీలించమని చెప్తున్నాను. అది నాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సంక్షోభానికి, ఉద్యోగస్తుల సంక్షేమానికి ఒక కమిటీ వేస్తానన్నాను. నేను మెయిన్ స్ట్రీమ్ నుంచి ఎస్సీ ఎస్టీ అప్లై దూరం చేయాలని ఏ రోజు అనుకోలేదు. గుర్తుపెట్టి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ సమస్యల మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే నిర్మాణం దెబ్బతింటారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ని వేరే ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని అడుగుతున్నాం తప్ప మెయిన్ యూనియన్కి వ్యతిరేకంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారంటే కమిటీ చేస్తాము, ప్రెసిడెంట్ సంఘం బట్టి అని తప్పలేదు. కానీ వాళ్ళకి వచ్చిన ప్రత్యేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం. ఎందుకంటే సింపుల్, ఒకే రోజు ఉద్యోగం జాయిన్ అయితే, ఒకే రోజుని ఒక ఉద్యోగం జాయిన్ అయితే ఆయన సీనియారిటీ, డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం ఉంటారు. మన యూనియన్ చేసిన అగ్రిమెంట్లో 2వ పాయింట్ కూడా ఒకటి ఉంటారు. ఫస్ట్ పాయింట్ అది జనరల్గా సీనియారిటీ అనాలి, సీనియారిటీ అనాలి, ఉద్యోగి జాయిన్ అయిన తేదీని నిర్ణయిస్తారు. ఫస్ట్ పాయింట్. దానికి ఒక 1/2 సెంటీమీటర్ కూడా దూరం లేనటువంటిదంటే రెండో లైన్ ఉంటారు. ఒకే ప్రొసీడింగ్స్ ద్వారా 5 మంది కానీ 6 మంది కానీ 10 మంది కానీ మోర్ దాన్ 1 కానీ ఉద్యోగులు జాయిన్ అయితే వాళ్ళ సీనియారిటీ రూల్ ఆఫ్ లాస్ట్ ప్రకారం రిజర్వేషన్లో ఉన్నటువంటి 100 పాయింట్స్ ప్రకారం చేయమని ఒక్క నాయకుడు కూడా దాని అమలు జరపలేదు. బాధపడి ఫస్ట్ లైన్ అది తీసిస్తాను రిజిస్ట్రేషన్ మన ముఖ్యులు. రెండో లైన్ ఉందంటే 13 సంవత్సరాలు ఫైట్ చేస్తారు దానికోసం. 13 సంవత్సరాలు ఈ రోజు ఇంకా చేస్తాం. ఒకే రోజున మీరు వైజాగ్ ఉంటారు, శ్యామ్ గారు విశాఖపట్నం, మన విజయవాడ ఉంటారు, సుబ్బారెడ్డి గారు కలెక్టర్ ఉంటారు. అదృష్టవశాత్తు మా ముగ్గురికి రాష్ట్ర సహకార ఎండీ పోస్ట్ వచ్చేసింది. ఎవరు జాయిన్ అవుతాడు ముందు? శ్యామ్ గారు జాయిన్ అయిపోతాడు. అందుకని డేట్ ఆఫ్ జాయినింగ్ ఒక క్రైటీరియా అయితే మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిన సీనియారిటీ ఒకరిని
క్లియర్గా మన యూనియన్ నాయకులు రాసిన ఒక పాయింట్ని 13 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తాం, ఈ రోజు ఇంకా కాలేదు. మరి ఇలాంటి అంశాన్ని యూనియన్ ఏ రకంగా స్పందిస్తుంది ఎస్సీ ఎస్టీ సమస్యలు. అందుకని ఎస్సీ ఎస్టీ సమస్యలకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేప్పుడు మేము మా పిల్లలు ఏ యూనియన్ ఉంటా యూనియన్ ఉంటాం, మీకు వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా వాళ్ళ వెనకాల వెళ్ళాలి, మీ వెనకాల వెళ్ళాలి, ఎవరికి నచ్చింది అట్లా చేసుకుంటారు. ప్రత్యేకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం మీ దగ్గరికి వస్తాం. అన్న మా వల్ల కాకపోతే మిమ్మల్ని చాలా కృతజ్ఞతలు. ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో విషయం జరిగినప్పుడు గోపి వచ్చాడు, కూర్చున్నాడు, ఎండలో కూర్చున్నాడు, ధర్నా చేశాడు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మీ సమస్య పట్ల మీరు నిలబడటం జాగ్రత్తగా అని చెప్పారు, సంతోషపడ్డారు. అంతవరకు రవి గారికి, మన గోపి గారికి, శ్యామ్ గారికి, సుబ్బారెడ్డి గారికి చూస్తుంది. ఇలాంటి కొన్ని సున్నితమైన అంశాలని చూపించారు, చాలా సంతోషం. మీ ఇది కనిపించాలని చేయి నాకు అభ్యంతరం కానీ ఈ విషయం ఒక్కసారి పునరాలోచించండి. మిగతా విషయాలన్నీ కూడా 2 లాస్ట్ పాయింట్ పాలిక ఏంటి అంటే మన డిసిసి బ్యాంక్ ఎంప్లాయీస్ మన ఉద్యోగస్తులకు ఎలాగైతే అసోసియేషన్ ఉందో డిసిసి బ్యాంక్ ప్రెసిడెంట్ అందరికీ ఒక అసోసియేషన్ ఉంది. మన డిసిసి బ్యాంక్ ఉద్యోగులందరికీ ఒక సీఈఓ ఎలా ఉన్నాడో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అందరికీ ఒక అసోసియేషన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆ అసోసియేషన్ వ్యక్తి ఇండిపెండెంట్. మా చైర్మన్ గారు మాన్యర్ గారు ఏం చెప్తారు చేయాలి, లేదా మా సంస్థ జీవితాలు చేయాలి అంటే ఈయన సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక జనరల్ మేనేజర్ ఈ బ్యాంకుకి నష్టం వచ్చిన అడుగుతుంటే కుదరదు. మనకు బయలు ఉంది, ఒక చట్టం ఉంది, వెనకాల ప్రశ్నించిన ఉద్యోగస్తులు ఉద్యోగుల నాయకులు ఉన్నారు. అలాగే రాష్ట్ర సహకార బ్యాంకు నిర్ణయాలు చేసే అధికారం పాలకవర్గాన్ని అయితే నిర్ణయాలు అమలు చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? నిన్నదాకా ఆప్కా బ్యాంకులో ఉద్యోగం పనిచేసి వచ్చినాడు, వాళ్ళ తరఫున మాట్లాడారు. ఎందుకంటే ఆప్కాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చాలా మర్యాదస్తులు, మంచివారు. కృష్ణా జిల్లా లాంటి నడిగొడ్లు 1000 కోట్ల ఆస్తులు నీకు ఇచ్చేస్తానంటే తీసుకోరు పరమమూర్తులు. విశాఖపట్నంలో 1000 కోట్ల రూపాయల ఆస్తులు జిల్లా కేంద్ర సహకారం ఉన్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? మమ్మల్ని కలుపుకుని మీరందరూ కలుపుకుంటే 10 సంవత్సరాలు ఉద్యోగం చేయకుండా జీతాలకు వచ్చి ఆ ఆస్తులు డిసిసి బ్యాంక్ ఉన్నాయి, తీసుకెళ్ళి మమ్మల్ని కలుపుకుంటే మాట్లాడాలి. కొన్ని మనలాగా బట్టనిస్తారంటే అన్నీ ఆలోచిస్తారు. ఈ రాష్ట్రంలో 2 టైర్ కావాలా వద్దని ఉత్తరం రాస్తే ఆయన కంట్రోల్లో, ఆ ఎంపీ గారి కంట్రోల్లో ఉన్న 11 మంది సీఈఓలు కూడా ఈ రోజు సమాధానం ఇవ్వలేదు. ఇది పరిస్థితి మనం. అందుకని యూనియన్ బలం చేసుకోవాలి, మనకు టార్గెట్ ఏదో రీచ్ అవ్వాలి. జిల్లాలో గతంలో రిజిస్టర్డ్ యూనియన్ ఉంది, మళ్ళీ ఎలా వెనక్కి పనిచేస్తుంటారు. యూనియన్ నడిపించగల నాయకులు ఎవరో చూడండి. అక్కడ పదవరాపతి కూడా ఇక్కడ పదవరాపతి అక్కడ వెనకాల వెళ్ళామంటే ఇబ్బంది పడడం. గత 5 సంవత్సరాలు మనం చాలా ఇబ్బంది పడ్డాం. అందుకని ఇవన్నీ ఆలోచన చేసుకుని ఈ రిపోర్ట్ చదివి రాబోయే కొత్త కమిటీ లేదా పాలక కమిటీ చూసి దానికి సహాయ సహకారాలు అందించి జిల్లాలో మన యూనియన్ నిలబెట్టాలి. రాష్ట్ర సహకార బ్యాంకులు కలిసే వరకు మరి కొంతలు ఏమైనా నిర్ణయం చేస్తారు, లేదా పథకాలు ఎలా ఉందంటారో లేదా 2 టైర్ కోసం అచ్చెన్నాయుడు గారి దగ్గర కూర్చుంది మరి చేస్తారో నిర్ణయం చేస్తారు. నిర్ణయం ఏం చేసినా మన నాయకులు ఇచ్చిన పిలిపి అమలు జరపడానికి సిద్ధంగా ఉంటారు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం చేస్తాను. నేను శ్యామ్ గారి పిలుపు మేరకు నేను ఇక్కడ వచ్చాను, చాలా పనులు పెట్టుకున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడితే కనుక చాలా విషయాలు చెప్పాలని చాలా విషయాలు. ఎందుకంటే పెద్దలందరూ వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్తే 2 నిమిషాలు ఆయన పట్టేగాడు మనం ఎందుకు వచ్చేవాడు. కానీ అన్నానికి చెప్పారు ఇలా వచ్చారండి మన వాళ్ళందరూ మాకు చెప్పారండి వివరాలు, మీటింగ్ పెట్టుకున్నారండి, పిలిచారండి మాకు. అందుకని ఏంటంటే సరే శ్యామ్ గారు నేను అన్న మిస్ అయిపోయిన విషయంలో చెప్తారు. ఆర్గనైజేషన్ బలం పెడతాను మనం ఉంటామని నమ్మిలో నేను ఒకండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా పక్కింటో పాల్గొంటుంది యూనియన్ నాయకులు పాల్గొస్తారు. కాబట్టి తాత్కాలికమైనటువంటి సమస్యలు ఎవరో బయటపడాల్సిన పర్లేదు. ఆర్గనైజేషన్ సహాయం చేస్తున్నారు. మరోసారి అందరికీ నమస్కారం తెలుపుతూ సమర్పిస్తున్నాను. వ్యక్తిగత లాభాల కోసం కొన్ని అసోసియేషన్లు ఉన్నాయన్నారు. ఆ అసోసియేషన్ మాది కాదనే నమ్మకంతో మీరు రిటైర్డ్ అయినప్పటికీ ఈ సంవత్సరాలైనా మన అసోసియేషన్ మన సలహాదారు
అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన ఉద్యోగులకు, ఉద్యోగ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఇంత పెద్దగా సభకు హాజరై సభను సక్సెస్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సభ ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా నేను ఒకటి అనుకుంటున్నాను. మన యంగ్ అండ్ డైనమిక్ జనరల్ సెక్రటరీ గోపీనాథ్ గారు మరియు శ్యామప్రసాద్ గారు మరియు సుబ్బారావు గారు ముగ్గురు ఒక మంచి ఆలోచనతో ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పోస్టరు ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాలో మన బ్రాంచ్లలో దాన్ని మన బ్రాంచ్లో కనిపించి దాన్ని ఉత్సాహంగా ఇక్కడికి రావడానికి అది చాలా దోహదపడిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సభకు ఇచ్చేసిన కృష్ణా జిల్లా DCMలో చైర్మన్ బండి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. ఒక చిన్న విన్నపము, మన యూనియన్కు మనం ఇప్పుడు కొత్త యూనియన్ కోసము ఎన్నికలు జరుపుకున్నాము. అవన్నీ కంప్లీట్ అయిన దాదాపుగా కొత్త కార్యవర్గం వస్తూ ఉంది. కొత్త కార్యవర్గానికి మా తరఫున ఒక చిన్న విన్నపము, మనందరికీ స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అందరి ఎంప్లాయీస్ వచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వేదిక మీద పెద్దలకు, అలాగే వేదిక ముందున్న వివిధ జిల్లాల నుండి వచ్చిన సోదర ఎంప్లాయీస్కు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారో, కొత్త ఎలక్షన్ బాడీ ఎన్నుకున్న తర్వాత కొన్ని సమస్యలునే, అవి ఇప్పుడు కాదు, ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడాలనుకుంటున్నాము. ఎనీహో ఇంకోటి ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు మన యూనియన్ బలోపేతం చేసుకొని అవి దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలనుకుంటే మనం వివిధ జిల్లాల్లో మన కామ్రేడ్స్ ఇస్తున్న కాంట్రిబ్యూషన్ను నేను ఓపెన్ డైరెక్షన్ చెప్తున్నాను. ఓపెన్గా మనం ప్రతి నెల మన ఎంప్లాయీస్ ఇస్తున్న యూనియన్ కాంట్రిబ్యూషన్ అనేది ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నటువంటిది. ఒక్కో జిల్లాలో ఒక రకం కాకుండా మధ్యాహ్నం జరిగే తీర్మానాలలో దాన్ని కూడా ఒక తీర్మానంగా ప్రవేశపెట్టి ఒకే విధంగా అన్ని జిల్లాల్లో కాంట్రిబ్యూషన్ అనేది తీసుకొని వస్తే అక్కడి నుండి మన రాష్ట్ర నాయకత్వానికి మనం పంపించే అమౌంట్ను కొద్దిగా పంపించి కొద్దిగా రాష్ట్ర నాయకత్వానికి ఎక్కువ ఫండ్ చేకూర్చి రాష్ట్ర నాయకత్వంలో మనం ఏదైనా కార్యక్రమాలు జరపాలన్నా చేయాలన్నా కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుందని నా అభిప్రాయం. నేను సభాముఖంగా తెలియజేస్తుంటే మధ్యాహ్నం జరిగే తీర్మానంగా దీన్ని కూడా ఒక తీర్మానంగా పెట్టి క్యాడర్ వైజ్ ఓపెన్ చెప్తాం. మా కర్నూలు జిల్లాలో అయితే క్యాడర్ వైజ్ ఉందండి. అటెండర్లు 100, అసిస్టెంట్ క్లర్క్కు 150, అసిస్టెంట్ మేనేజర్కు 200, మేనేజర్కు 250, మేనేజర్ నా పైన క్యాడర్కు 300. ఈ విధంగా మా జిల్లాలో మేము గత 2-3 ఏళ్ళు కాదండి ఎప్పుడుంటే మేము తీసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఇలాగే ఈ విధంగా క్యాడర్ వైజ్ అమౌంట్ ఫిక్స్ చేసి రేపు స్టేట్ లెవెల్ పంపించే మంత్లీ కాంట్రిబ్యూషన్ పంపిస్తే కొద్దిగా స్టేట్కు మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళైతాం, అలాగే విధంగా బలోపేతం చేసిన వాళ్ళైతాం. అదేవిధంగా మధ్యాహ్నం ఎన్నిక లోకల్ కమిటీ ద్వారా ఈ సభాముఖం వాళ్ళకి వినియోగం అయ్యారు అనేది అందరికీ వచ్చి రావడం జరిగింది. నూతన కమిటీ మనం మంచి ఒక వెలుగులు తీసుకోవాలని ఈ సభాముఖంగా నా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాన్ని మనం ఇప్పుడు మన తీర్మానాలు ఒకసారి పరిశీలిద్దాం. అన్ని జిల్లాలను ఆలోచించి
వాటిని కూడా యూనిఫామ్గా తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాము. మీ జిల్లా ప్రతిపాదించిన విషయాలు కూడా పరిశీలిస్తాం. అలాగే ఇప్పుడు మన సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బండి రామకృష్ణ రాష్ట్రంలోనే మొదటి మహిళా జనరల్ సెక్రటరీ అయినటువంటి కడప డిసిసిబి జనరల్ సెక్రటరీ షకీలా బాను గారిని ప్రసంగించవలసిందిగా మాట్లాడుతారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ G1074 విజయవాడ 10th స్టేట్ కాన్ఫరెన్స్కి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య ఏపీసీబీఏ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు సోదర యూనియన్ వాళ్ళు ఎంతో ప్రెజర్ పెట్టి ఎంత వాళ్ళు ప్రయత్నించినా కూడా ఇక్కడి వరకు వచ్చిన ప్రతి కామ్రేడ్కి I heartfully thank you very much who stood up to here. Nowadays APCMA has faced so many consequences because of our own union member. Last time we have elected one of our member as general secretary, and we have faced so many problems these days. But it is not at all న్యాయం అనేది కాదు. యాక్చువల్గా సమస్యలు వస్తే రాని, ఓడిని ఎదురవుతాయి సవాళ్ళు ఎదురవని నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దామని మన సుబ్బారెడ్డి సార్ గారు అండ్ మన గోపి సార్ గారు అండ్ వేదికలు అలంకరించిన లీడర్స్ అందరూ మన యూనియన్ని ఎంతో స్ట్రాంగ్గా ఈరోజు ఒక పెద్ద జనరల్ బాడీ మీటింగ్ని ఒక పండుగలాగా జరుపుకోవడానికి సార్ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ కృషి అభినందనీయము. అలాగే టీఎన్యూసీ అధ్యక్షులు వారు కూడా మన యూనియన్ బలోపేతానికి చాలా సహకరించారు. రఘురామ్ రావు సార్ అయితేనేమి, సింధుజా మేడం వాళ్ళైతే కానీ ప్రతి స్టెప్ మనకి చాలా సహాయం చేశారు. అండ్ రాబోయే కాలంలో కూడా మనమందరము చాలా యూనిటీగా ఉండి స్వలాభానికి పనిచేయకుండా ఎంప్లాయీస్ రేస్ కోసమే పనిచేసే యూనియన్కి సపోర్ట్ చేసి మన యూనియన్ని ఒక బలోపేతం చేయాలని ప్రతి ఒక్క కామ్రేడ్ని మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నాను. సోదరి యూనియన్ వాళ్ళు చెప్తుంటారు మాకు ఇది చేస్తామని. చేయొచ్చు, కానీ అందరికీ 2000 మందికి న్యాయం చేయలేరు కదా. సో మనం ఆలోచించాలి. నిస్వార్థంగా పనిచేసే యూనియన్ ఏది? మన యూనియన్కి ముందు నుంచి అలవాటు లేదు షో చేసుకోవడము. అప్పుడప్పుడు షో చేసుకోవాలి సార్ మనం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళిన కామ్రేడ్స్ అందరూ మళ్ళీ తిరిగి రావాలని యూనియన్లోకి. అండ్ యూనియన్ ప్రతి ఒక్క కామ్రేడ్ సమస్యని లీడర్స్ తీర్చాలని చెప్పి మేనేజ్మెంట్ సపోర్ట్తో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క కామ్రేడ్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా చాలామంది ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్లో మనం చాలా విజయం సాధించాము. అట్లే కొంతమంది కామ్రేడ్స్ అడుగుతూ ఉన్నారు ఓన్లీ సేమ్ క్యాడర్ ట్రాన్స్ఫర్స్ గురించే చేస్తున్నాము. ఇప్పుడు 1 వే క్యాడర్ ఆర్ ఎనీ క్యాడర్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఐక్యతతో మంచి పిఆర్సీ సాధించాలని, పిఆర్సీ మీటింగ్కి మనం వెళ్ళాలని, మనం అందరూ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసమే పోరాడాలని కోరుకుంటున్నాను. ఇంకా యూనియన్ సిస్టమ్ కోసం పోరాడాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పిల్లలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన జనరల్ సెక్రటరీ ఆదర్శంగా మిగతా జిల్లాలకు కూడా పెట్టడానికి కారణం మీ ద్వారా అసోసియేషన్ బలోపేతం చేయడం. మీరు అడిగినట్టు ఇందాకే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు కర్నూలు కడప చేశాము రాయలసీమ జోన్లో. ఓవరాల్గా జరగాలంటే మొదట్లోనే నేను చెప్పాను
చెప్పాను. ఆప్కారు 2 టైర్ సిస్టమ్ వస్తే మీరు అన్నట్టు మిగతా కాంట్రాక్ట్స్ అన్నట్టు అన్నీ జరిగాయి. అన్నింటికీ ఒకే మందు, అలా కాకుండా డిఫరెంట్గా మిగతా వాటికి అడగడానికి దాన్ని కూడా త్వరలో నెరవేరుస్తాం. మీ కోరిక ప్రకారం అసోసియేషన్ బలపడినట్టు ఇంకోటి ఏంటో ఇన్నాళ్ళు మేము కూడా గౌరవంగా సోదరి యూనియన్ అనేవాళ్ళం. ఇక మీద మేము కూడా ఆ మాట వదిలేసుకుందాం అనుకుంటున్నాము. యూనియన్కు ఉన్నటువంటి కనీస విలువలు, పద్ధతులు, సిద్ధాంతాలు కూడా లేకుండా నడిపే వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఒక విషయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఒక పద్ధతి లేకుండా ఒక జనరల్ సెక్రటరీకి ఇక్కడ నుంచి ఏం రేట్ వచ్చింది, అందులో ఏముంది, దాన్ని అసలు పాటించామా లేదా, రూల్స్ ఉన్నాయా లేదా, తిరిగి మనం ఎవరికి లెటర్ పెడతా ఉన్నాము, అందులో ఎవరికి రాశామో తెలియని వ్యక్తులు మాట్లాడే వ్యక్తులను అసలు పక్కన సోదరులుగా భావించడం అనే విషయాన్ని మేమైతే పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ మధ్య చాలా లెక్కలు చూసాము. అందులో ఏం రాస్తారు, ఏం పెట్టారు, ఏం చేస్తారన్నది వాళ్ళకన్నా తెలియట్లేదు. ఆ కింద సంఘం పెట్టిన వ్యక్తులు కూడా తెలియట్లేదు. ఎవరికి రాస్తున్నారు, ఎవరికో రాసేటట్టు తిరిగించి మన యూనియన్కి రాస్తూ మనకి రాస్తూ ఇలాంటి వ్యక్తులు కూడా సమానంగా అనుకోవడం కూడా మంచి పరిస్థితి కాదేమో. గతంలో ఏమైనా వాళ్ళు అందరూ సమానము, సోదరి యూనియన్ పిలిచేవాళ్ళేమో, కానీ అలాంటి మాట వాడాలంటేనే బాధాకర విషయం. ఈ మధ్య జరిగిన చాలా పరిణామాలు చాలా మందికి తెలుసు. వాళ్ళు పెట్టిన లెటర్స్ కానీ ఇంకో విషయాలు కానీ కనీసం విలువలేని పద్ధతిలో పాటిస్తూ ఉన్నారు. మనం ఒకటి అడిగాం, మీరు వెళ్ళే పద్ధతి కరెక్ట్ కాదని ఒక లెటర్ ఇచ్చాం. ఇచ్చిన లెటర్ను వాళ్ళకు కరెక్ట్ అన్నారు. ఒక లీగల్ నోటీస్ చూసిన తర్వాత మళ్ళీ మేము ఇచ్చిన లెటర్ అది కాదు ఇంకోటి అన్నారు. ఈ తెల్లవారితో మేము స్ట్రైక్ వెళ్తామని చెప్పారు. తెల్లవారు స్ట్రైక్ కాదు, మమ్మల్ని చర్చలు పిలిచారు, చర్చలకు వెళ్తున్నామని చెప్పారు. ఇంకోటి చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొంతమంది తెలిసి తెలియదో మరి అతిగా తెలుసు ఎంప్లాయీస్ ఏం చెప్తారంట, అయ్యా మా యూనియన్ చేస్తారు, ఇంకో యూనియన్ కూడా అన్నారంట. అసలు వీళ్ళు చదువుకొని బ్యాంకులకు అడిగి పెట్టారా? ఇలాంటి వాళ్ళు మరి ఎంప్లాయీస్ ఏమాత్రం సర్వీస్, అదే కస్టమర్స్కు రైతులకు ఏమాత్రం సర్వీస్ చేస్తారన్నది కూడా అర్థం కాని పరిస్థితులు వాళ్ళున్నారు. వాళ్ళు ఎవరడిగినా ఓ చిన్న విలేజ్ చూపించి ఇక్కడ సీసీఏ ఇస్తారా అంటే ఇస్తాం, వీళ్ళు అడ్డపెట్టని అంటా ఉన్నారంట. అలాంటి వాళ్ళని మనతో కంపేర్ చేసుకోవడం చాలా తప్పు. ఇక మేము ఇంతకుముందు అయితే ఉండేది, ఇప్పుడు మేమైతే ఆ భావంతో లేవనే విషయాన్ని గట్టిగా చెప్తా ఉన్నాం. థ్యాంక్స్ అమ్మా. అలాగే నెల్లూరు జనరల్ సెక్రటరీ హరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ, అలాగే ఈరోజు మన ఏపీసీబీఏ 10వ రాష్ట్ర మహాసభలకి ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి అందరు సభ్యులకి, జనరల్ సెక్రటరీస్ మరియు ప్రెసిడెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనకి ఈ చార్ట్ ఆఫ్ డిమాండ్స్ గురించి, 2 టైర్ స్ట్రక్చర్ గురించి, వీటన్నిటి గురించి చెప్పారు. తర్వాత మన డిసిసిలో ఇప్పుడు 60 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్లో ఏమో 62 ఇయర్స్కి రిటైర్మెంట్ వయసు ఒకటి జీవో లాస్ట్ గవర్నమెంట్లో ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారం జరుగుతూ ఉంది. కానీ మన డిసిసిలో మాత్రం ఇటీవల కాలంలో కోర్టుకు వెళ్ళి 62 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తెచ్చుకొని దాని మీద కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడైతే కోర్టులో కూడా కేసులు తీసుకోవడం లేదు. ఈ 62 సంవత్సరాలు కూడా మన డిసిసిబి ఎంప్లాయీస్కి దాన్ని కూడా మనకి ఎక్స్టెండ్ చేస్తే మన ఎంప్లాయీస్ ఇంకొక 2 సంవత్సరాలు మన బ్యాంకులో పనిచేసే అవకాశం, దాని యొక్క ఈ బెనిఫిట్స్ కూడా పొందుతారని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర అసోసియేషన్కి ఒకసారి విన్నపం చేస్తున్నాను. దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పి, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, వేదిక ఉన్న పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ G1074 ఫంక్షనింగ్ ఆఫీస్ మచిలీపట్నం ఎలక్షన్స్ ఈ రోజు జరిగినాయి. వ్యాకెన్సీ అందులో ఏం చేయాలి, ఇంట్రెస్ట్ ఏం లేదు. ఒక్కొక్క పదవికి వచ్చిన క్యాండిడేట్స్ వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటిస్తున్నారు. అధ్యక్షులు టి వెంకట సుబ్బారెడ్డి, తమ్ముడు నాగార్జున రెడ్డి, సుధాకర్, ఆర్వి కృష్ణారెడ్డి, కె రజనీ ప్రభా కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శి సనకా గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద జగన్నాథరావు, ఖజానాదారు ట్రెజరర్ ఈఎన్జి రమేష్, కార్యదర్శులు సెక్రటరీస్ ఆర్ రెడ్డి, జె వెంకటేశ్వర్లు, పణికుమ కృష్ణ, జి మురళీ మోహన కృష్ణ,
ఎంవి మహేష్ బాబు, ఏ రెడ్డి సుధాకర్. నిర్మాణ కార్యదర్శి మామూలు సెక్రటరీ బి మహేష్ బాబు, శవణం శ్రీకాంత్, దక్క కృష్ణకుమార్, కిరణ్ కుమార్, సి లక్ష్మీనారాయణ, ఎస్ వెంకటకృష్ణయ్య, గోడేపల్లి నాగేశ్వరరావు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. 22 పోస్టులు 20 పోస్టులకి నామినేషన్ వచ్చాయి. ఒక పోస్టు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది. అలాగే సెక్రటరీగా ఒక పోస్టు ఖాళీ 6-5 వచ్చాయి. ఏపీసీబీఏ సంక్షోభం నుంచి బయటపడడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఎలక్షన్ అని మన పార్టీ టీఏటీసీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు అధ్యక్షునిగా నేను ఎలక్షన్ ఆఫీసు లెటర్ రాయడం జరిగింది. దాన్ని ఆయన సుఖంగా ఒప్పుకొని ఇమీడియట్గా మీ అసోసియేషన్కి ఎలక్షన్ నిర్వహిస్తాను, పూర్తిగా మీ బయలా అనుగుణంగా చేస్తానని చెప్పి మనకు అడిగిన వెంటనే ఎలక్షన్ నిర్వహించి ఎలక్షన్ పూర్తి చేసి రిజల్ట్ను మనకు అందించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ గారిని మన అసోసియేషన్ తరఫున సన్మానించాలని అనుకున్నాం. ఆయనకు వచ్చిన సత్కారం. అందరికీ నమస్కారం. ఇంతటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని తీసుకునేందుకు కోఆపరేటివ్ బ్యాంక్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది. నాయకులు కానీ ఎన్నుకోబడ్డ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున అభినందనలు, థ్యాంక్స్. కానీ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నప్పుడు, నాయకులు పేరు చేస్తున్నప్పుడు అందరూ తప్పట్లు కొట్టాలి. కొంతమంది కొట్టాలి. వాళ్ళు ఎందుకంటే మీ అందరూ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఓ పక్కన ప్రభుత్వం బాగుండాలి, ఓ పక్కన మీకు సమాధానం చెప్పుకోవాలి. చాలా కఠిన సాగు లాంటిది అన్నమాట నాయకులు అంటే. మేము చిన్న చిన్న నాయకులను చూస్తున్నాం కనుక ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదే కాకుండా ఈ రాజకీయాల్లోకి రావడానికి చాలా మేము ఒక 55 సంవత్సరాల పాటు బిజినెస్లోనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాజకీయాల్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొత్త అంతా మాట్లాడడం ఎప్పుడు బయట పడుకోవాలి, మాట్లాడాలి. మాట్లాడడానికి కూడా ఎంత అవసరం ఉందో రాజకీయాలకు వచ్చాక అర్థమైంది. మాట్లాడగలిగే వాళ్ళకుంటే వాల్యూ వేరని కూడా అర్థమైంది. ఇవన్నీ చేయాలంటే ఎంతో కొంత చదువుకోవాలి. కానీ చదువుకుండా మధ్యలో ఇంటి పరిస్థితి పోవాలి. 5 సంవత్సరాలు 5వ క్లాస్లోనే విద్యాభ్యాసం మానేసి వర్క్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ జీవితంలో నేను మాత్రం ఒకటే అనుకుంటాను, ఒకరి వల్ల అయిన 10 పని మన వల్ల అవుతుంది. కాకపోతే అన్నీ అవ్వదు, టైం పడుతుంది, కాలం అంతా నిర్ణయిస్తుంది. 3 రూపాయలు కూలి కలిగిన నేను ఈరోజు 40 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే నేను ఒకటే అనుకుంటా, వాళ్ళ వల్ల అవుతుంది కదా, అది మీ వల్ల అవ్వాలి. అలా మీరు కూడా
ఒక ఎంప్లాయీ చిన్న స్థాయిలో ఉండొచ్చు, కానీ అంచెలంచెలు ఎదగాలంటే ఎంతో ఓపిక అవసరం. ఇవాళ నాయకుడిగా వీళ్ళు ఎంతో బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత ఇప్పుడు వరకు వాళ్ళు ఎలా ఉన్నా ఇక నుంచి చాలా బాధ్యతగా ఉన్నారు. మీరందరూ వాళ్ళ బిడ్డలు, వాళ్ళ తండ్రి, అన్నయ్య బాధ్యతగా ఉన్నారు. అలాంటి ఒక పక్కనేమో పైన అధికారులు, ఇంకో పక్కనేమో నాయకులు. ఇదేమో అప్పు తీసుకునేటప్పుడేమో ఎంతో చక్కగా నవ్వుతో తీసుకెళ్తారు, కట్టాలంటే ఎంతో బాధపడుతూ ఉన్నారు. బాధపడమే కాకుండా అన్నయ్య రికమెండ్ చేస్తున్నారు. మీకేమో చట్టం దీని ప్రకారంగా ఇవ్వాలి, తీసుకోవాలి. ఏదైనా రూల్ తప్పితే మీ ఉద్యోగానికి ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ మరి తట్టుకుంటూ ముందుకెళ్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఉన్న నాయకులందరికీ కూడా మరి కోటం తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మేము కూడా మా యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందుగురించే మీ యొక్క దాంట్లో కాకినాడ, విశాఖపట్నంలో కూడా మీ యొక్క బ్యాంకుకి ఒక చైర్మన్గా రావడం జరిగింది. ఎందుకంటే మీ బ్యాంకులో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన ఉంది. కనుక ఎక్కడున్నా సరే మనిషికి విలువ ఉండాలంటే అక్కడ నమ్మకంగా పనిచేయాలి. తగ్గడం ఒకటి అర్థం కావాలి, బాధ్యతగా ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. సంసారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, యూనియన్ కావచ్చు. నాకు అర్థమైంది అదే. 100 విషయాలు తెలుసుకుంటే ఉపయోగం లేదు. కనీసం ఈ 4 విషయాలు మనం పాటించినప్పుడే ఏదైనా చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలమో ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి. మనం ఎప్పుడైతే అదుపు తప్పుతామో ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ ఇబ్బందికరంగా మారిపోతాయి. కనుక ఇవన్నీ మీకు తెలుసు, కింద నుంచి వచ్చాయి కనుక ఇవన్నీ చూస్తున్నాం. కనుక మీరు కూడా మన భగవంతుడు జాబ్ ఇచ్చాడు బ్యాంకులో. ఆ బ్యాంకులో మనం బాధ్యతగా ప్రయాణికి రావటం, నమ్మకంగా ఉండటం, రైతులకి అర్థమయ్యేటట్టు మనం చాలా రైతులకి అర్థమయ్యేటట్టు చెప్పడం, అధికారులకు అర్థమయ్యేటట్టుగా మనం ఉంటాం, అధికారులకు లోబడి పనిచేయటం, చాలా తెలివిగా మనం ఉండాలి. పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. కనుక ఇవన్నీ మనం ఏ చిన్న తప్పు చేసినా ఉద్యోగానికి ఇబ్బంది, కానీ కొన్నిసార్లు చేయకపోతే కష్టం. అలాంటప్పుడు మన అర్థం కాకుండా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లే వర్క్ చేసినప్పుడు వాళ్ళు నాయకులు చూసుకొని తప్పులు చేసి చాలా ఇబ్బందులు పాలైపోయిన పరిస్థితి చూస్తున్నాం. కనుక ప్రతి దానికి మనం అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా ప్రయాణం చేసినప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రావు. మనమే చెప్పు చేసినప్పుడు ఎవరు చెప్పడం. కనుక ఎన్ని విషయాల్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకుని డీసీఎంఎల్ ద్వారా మాకు కూడా మీద చాలా అవసరం ఉంటుంది. అంతా కలిసి ప్రయాణం చేయాలి. కనుక మేము కూడా మీకు ఇప్పుడు మా వంతు మేము మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా విషయం తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మా వంతు మీకు సహాయం చేస్తాం. మీరు ఆయనైతే మాత్రం ఏదైనా చేయాలనుకున్నప్పుడు కరెక్ట్గా చేస్తారని. ఎందుకంటే ఆయన ఇంకా రాజకీయం ఇంకా అప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా ప్లెయిన్గా ఉంటారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, అందులో ఆయన ఉండాలని కోరుకుంటారు. కనుక మీకు ఎప్పుడైనా ఎలాంటి సహాయం అయినా సరే ఆయన యూనియన్ తరఫున మీ అందరికీ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కోరుకుంటూ సెలవు చేస్తాం. ఉద్యోగులకు అలాగే కాకినాడ, విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మా చైర్మన్ల ద్వారా మా అసోసియేషన్కు, మా బ్యాంకుకు అభివృద్ధికి మీ ద్వారా కూడా మా సహాయ సహకారాలు అందిస్తారని మరోసారి మిమ్మల్ని కోరుకుంటున్నామన్నా. మా సమావేశానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పెద్దలు రామకృష్ణ గారు మా చిరకాల మిత్రులు. ఆయన యాక్చువల్గా పొలిటీషియన్ కాదు, ఇప్పుడు కూడా పొలిటీషియన్ కాదు. ఆయన ఒక సమాజ సేవ చేసుకునే సామాజిక కార్యకర్త. పవన్ కళ్యాణ్ గారి పిలుపులో అందుకుని ఆయనలాగా సమాజానికి, సంఘానికి ఏమైనా చేయాలని, ప్రజలు సేవ చేయాలని ఆకాంక్షతో ఈ జనసేన పార్టీ ద్వారా సేవలు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఆయన రాజకీయ కాదని మేమందరూ కూడా నమ్ముతున్నాం. రామకృష్ణ గారు ఈరోజు మనకి కోఆపరేటివ్ వ్యవస్థలో భాగంగా డిసిఎంఎస్ చైర్మన్గా కృష్ణా జిల్లాలో పదవి బాధ్యతలు చేపట్టవలసింది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అలాగే మన కాకినాడ, విశాఖపట్నం 2 డిస్ట్రిక్టులకి కుటుంబ ప్రభుత్వంలో భాగంగా ఆ 2 డిస్ట్రిక్టులకి జనసేన
చైర్మన్ రావడం కూడా మనందరికీ చాలా సంతోషదాయక విషయం. రామకృష్ణ గారి సహకారంతో ఆ 2 జిల్లాల్లో కూడా మన యూనియన్ పూర్తిగా బలోపేతం చేయాలని దానికి ఆశిస్తూ, రామకృష్ణ గారు అంటే మచిలీపట్నం పరిమితమైన వ్యక్తి కాదు, చాలా కీలకమైన జనసేన పార్టీలో కీలకమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన సహాయ సహకారాలతో ఆ 2 జిల్లాల్లో మన అసోసియేషన్ బలోపేతం చేయడంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఆయన పూర్తి సహకారం తీసుకుని ముందుకెళ్ళాలని, ఆయన కూడా మనం ఎప్పుడు అండగా ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, మన ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి ఇచ్చేసి తన సందేశాన్ని అందించిన, తన సమయం కేటాయించిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి తరఫున ఆయన చిన్న చిరుసత్కారం చేయమని మన అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. పేరు చదివారు. మన ఆన్వాది ఏంటంటే గతంలో జనవాడలో ఎలక్షన్ ఆఫీస్ని ప్రత్యేకంగా నియమించుకుని ఎలక్షన్ జరుపుకునే ఆన్వాయితీ లేదు. ఈ మధ్య మన టీఎంపీసీ వారి సూచన ప్రకారం రిటైర్డ్ డిఆర్ని ఎలక్షన్ ఆఫీసర్గా నియమించుకుని పూర్తిగా ఎలక్షన్ ప్రాసెస్ చేసుకుని రిజల్ట్స్ డిక్లరేషన్ చేసుకున్నాం. సో ఆయన చదివారు. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి ఆ పేరు చదివి మరి మా నూతన కమిటీని పరిచయం చేసినాక లంచ్కి వెళ్తాం. అధ్యక్షులుగా కాజీ వెంకట సుబ్బారెడ్డి కడప, వర్కింగ్ ప్రెసిడెంట్గా కర్నూలు జిల్లా చెందిన పి రాఘవేంద్రరావు, ప్రధాన కార్యదర్శిగా యువనాయకులు సనగా గోపీనాథ్ గారు, ఉపాధ్యక్షులుగా ఎస్ నాగార్జున రెడ్డి ప్రకాశం, కురువా సుధాకర్ గారు కర్నూలు, ఆర్వి కృష్ణారెడ్డి గారు అనంతపూర్, కేఆర్పి కుమార్ పాల్ గారు నెల్లూరు, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా జగన్నాథ్ కాకినాడ, అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈఎన్వి రమేష్ గారు, రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శులుగా జె వెంకటేశ్వర నెల్లూరు గారు,
జి పని కృష్ణ కృష్ణా జిల్లా, జి మురళీమోహన్ కృష్ణ చిత్తూరు, ఎంవి మహేష్ బాబు గారు ఒంగోలు, ఏ రెడ్డిసులాగర్ గారు కడప, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా బి మహేష్ బాబు గారు, శ్రీకాంత్ గారు, డి కిరణ్ కుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు, వెంకటకృష్ణ కృష్ణయ్య గారు, బి నాగేశ్వరరావు గారు. మీ అందరి హర్షధ్వానాల మధ్య ఈ కొత్త కమిటీ సభ్యులకి వ్యక్తం చేసి అభినందించారు. అలాగే సెంట్రల్ కమిటీ మెంబర్స్ మనం అది కోఆప్షన్ ద్వారా ఎన్నుకోవాల్సింది. లంచ్ తర్వాత ఆ పేర్లు కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తున్నాం.